మరియు పాత్రికేయ మిత్రులకు స్వాతంత్ర దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు. స్వాతంత్ర సమరంలో అమరులైన సమరయోధులకు త్యాగమూర్తులకు నా జోహార్లు. తెలంగాణ రైజింగ్ 2047లోని కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏప్రిల్ 2వ తారీఖు నుండి జూన్ 12 వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్షేత్రస్థాయిలో వివిధ శాఖలకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో శాఖల వారీగా పురోగతి సాధించిన అంశాలతో జిల్లా యంత్రాంగం ప్రజల ముందుంది. తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన మెరుగైన పాలనను ప్రజా అభిప్రాయానికి ప్రత్యేకించి నిరుపేద అణగారిన వర్గాల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత లక్ష్యంగా 6 గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం మొదలగు పథకాలను ప్రవేశపెట్టి అందులో మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి మరియు రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతున్నది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లాంటి పథకాలు అమలు చేయబడుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా జిల్లాకు మొత్తం 10,651 ఇండ్లు కేటాయించగా ఇందులో 1,100 ఇండ్లు ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 3,685 ఇండ్ల లక్ష్యాన్ని 100% పూర్తి చేసుకొని మన జిల్లా రాష్ట్రంలోనే 4వ శాతం సాధించడం జరిగింది. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో 234 కోట్ల రూపాయలు జమ చేసి రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళు ఫేజ్ 2, ఇందిరమ్మ ఫేజ్ 2లో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్లు, అందులో 1,500 నూతనంగా, 500 రూఫ్ రీప్లేస్మెంట్ భాగంగా కేటాయించడం జరిగింది. గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యంగా జిల్లాలో 1,728 గుడిసెలను గుర్తించడం జరిగింది. మొదటి విడతగా 5,505 మందికి కొత్త ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే మంజూరు చేయడం జరగబోతుంది. రెవెన్యూ మరియు భూమి కొలతల రికార్డుల నిర్వహణ శాఖ ద్వారా భూభారతి చట్టం 2025లో భాగంగా జిల్లాలోని నారాయణపురం గ్రామంలో ప్రజల సహకారంతో రీసర్వే విజయవంతంగా పూర్తయింది. త్వరలోనే రైతులకు భూ ఆధార్ నెంబర్ మరియు అక్షాంశాలు, రేఖాంశాలతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలు మరియు ల్యాండ్ ప్యారలల్ మ్యాప్లు అందించడం జరుగుతుంది. జిల్లాలో మొత్తం 70 గ్రామాలకు రీసర్వే ఆమోదం లభించగా ప్రస్తుతం 11 గ్రామాలలో పని ప్రారంభించడం జరిగింది. రోవర్ లాంటి ఆధునిక పరికరాలతో ప్రభుత్వ లైసెన్స్ సర్వేయర్లతో పారదర్శకంగా కొలతలు తీసుకోవడం జరుగుతుంది. దీని వలన ప్రతి రైతుకు భూమి మ్యాప్ లభిస్తుంది. భూ సరిహద్దు గొడవలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు శాశ్వతంగా చెక్ జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు వేగంగా నేరుగా అందుతాయి. దీంతో పాటు నక్షా పథకం ద్వారా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20,000 ఇండ్లను సర్వే సమగ్ర మ్యాప్ తయారు చేయడం జరుగుతుంది. రైతుల భూములకు శాశ్వత రక్షణనిచ్చే ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుతున్నాం. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య టీచింగ్ ఆసుపత్రి మరియు 1 నర్సింగ్ కళాశాల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది. జిల్లా ఆసుపత్రిలో జనవరి 2025 నుండి ఇప్పటి వరకు 4,568 ప్రసవాలు చేయడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 403 ప్రసవాలు చేయడం జరిగింది. సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలు, జాతీయ సంపూర్ణ స్వస్థ కుష్టు వ్యాధి నివారణ, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ, రాష్ట్రీయ బాల స్వస్తి బస్తీ దవాఖానలు,
హెల్త్ వెల్నెస్ కేంద్రాలు, వయోవృద్ధుల సంరక్షణ, ఆరోగ్యశ్రీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు, క్షయవ్యాధి నిర్మూలన, తెలంగాణ ప్రభుత్వ డయాగ్నోస్టిక్ హబ్, మహిళా ఆరోగ్యం, థాలసీమియా, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ, సికిల్ సెల్ అనీమియా, 108, 102ల ద్వారా షెడ్యూల్ ప్రకారం ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది. జేఎన్టీయు కళాశాల నిర్మాణం చేయుట కొరకు పట్టణ కేంద్రంలోని గుమ్మడూరు రెవెన్యూ పరిధిలో 70 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం కొత్తగా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో జేఎన్టీయు యూనివర్సిటీ ప్రభుత్వ అనుమతితో నియమించడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా మౌలిక వసతుల విస్తరణ, బాలికల వసతి గృహాలను అద్దె భవనాల నుండి సొంత భవనాల్లోకి మార్చడం జరిగింది. త్వరలోనే నూతన కళాశాల భవనానికి ప్రారంభాన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 750 అదేవిధంగా 136 విద్యార్థినుల కోసం మరిన్ని వసతి గృహాల నిర్మాణం వేగంగా జరుగుతుంది. అతి త్వరలో వాటిని అందుబాటులో తీసుకురాబోతా ఉన్నాం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్. జిల్లాలో సర్ ప్రక్రియ, డిజిటలైజేషన్ ప్రక్రియ 100% పూర్తి చేసి డ్రాఫ్ట్ రోల్ 17వ తారీఖు ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నాము. జనగణన కార్యక్రమం 2027లో భాగంగా జిల్లాలో పట్టణ గ్రామ డైరెక్టరీ అంశాలతో జిల్లా సెన్సెస్ హ్యాండ్ బుక్ తయారు చేయుటకు 214 మంది ఫీల్డ్ అసిస్టెంట్ సిబ్బందిని సర్వే కోసం నిర్వహించడం జరుగుతోంది. నీతి ఆయోగ్ గంగారం ఆకాంక్షిత మండలం 2024 డిసెంబర్లో డెల్టా ర్యాంకింగ్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానం రావడం వలన 3 కోట్ల అవార్డు ఫండ్ సంవత్సరానికి మంజూరు చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 2025-26 సంవత్సరంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద 3,223 మంది లబ్ధిదారులకు గాను 92 కోట్ల 63 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 557 మందికి గాను 53 కోట్ల 42 లక్షల రూపాయలు వారికి అందజేయడం జరిగింది. విద్యాశాఖ ద్వారా జిల్లాలో 1044 పాఠశాలల్లో మొత్తం 94,973 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలలో మహబూబాద్ జిల్లా ఉత్తమ ఫలితాలు 98.81% సాధించి తెలంగాణ రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా జిల్లాలోని మహబూబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెల్లూరు మండలాన్ని, అదేవిధంగా డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నర్సింహులపేటను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా ఎంపిక చేసి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరగబోతుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను మహబూబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో, గూడూరు మండలంలోని బొద్దుకొండ గ్రామంలో, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కురివి మండలంలోని అయ్యగార్పల్లి గ్రామంలో ఇప్పటికే పనులు ప్రారంభించబడ్డాయి. ఇంగ్లీష్ ఎన్రిచ్మెంట్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంగ్ల భాష ఉపాధ్యాయులచే రూపొందించబడిన లెర్న్ ఇంగ్లీష్ త్రూ యాక్టివ్ పార్టిసిపేషన్ పుస్తకాలను జిల్లాలోని ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది. ఈ పుస్తకాల ద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వినడం, మాట్లాడడం, చదవడం మరియు రాయడం వంటి భాషా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా జిల్లాలో ప్రజాపాలన నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించి మరి వాటికి అందులో 265 నేల ఆరోగ్య ఫలితాల పత్రాలను ఇప్పటికే రైతులకు అందజేయడం జరిగింది. కల్తీ విత్తనాల అమ్మకం అరికట్టడానికి మరియు ఎరువుల పర్యవేక్షణ కొరకు వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులతో కలిపి ప్రతి మండల
డివిజన్ జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ స్థాయిలో ఎరువుల కొరకు 482 గ్రామ సమితులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశాలపై ప్రతి గ్రామంలో రైతులకు వ్యవసాయ అధికారుల ద్వారా రైతు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. రైతు భరోసా పథకం 2026-27 వానాకాలం సీజన్కు గాను 2,14,625 మంది రైతులకు 268 కోట్ల రూపాయలు ఇప్పటికే వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరిగింది. రైతు బీమా 1,46,052 మంది రైతులు నమోదు చేసుకోగా 687 మంది రైతులు చనిపోగా వారి నామినీ ఖాతాలలో 34 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జిల్లాలో 16 మండలాలలో 17 క్లస్టర్లను ఎంపిక చేసి క్లస్టర్కి 125 మంది చొప్పున 2,125 రైతులను ఎంపిక చేసి వారికి ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిషన్ వైవిధ్యంలో భాగంగా భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల తక్కువ నీటి అవసరం గల స్వల్పకాలిక పంటలను ప్రోత్సహిస్తూ కాంటిజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. పంటల వైవిధ్యీకరణకు ప్రోత్సహించేందుకు మిషన్ వైవిధ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా రైతులకు వాతావరణ అనుకూల మరియు తక్కువ నీటి అవసరం గల పంట సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతోంది. మిషన్ వైవిధ్యం ద్వారా ఈ వానాకాలంలో 12,000 ఎకరాలు పెసర, 2,000 ఎకరాల కంది, 200 ఎకరాల మినుము సాగు చేయడం ఇప్పటికే జరుగుతోంది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ద్వారా వంట నూనెలను ఆయిల్ పామ్ రూపంలో ఇండోనేషియా, మలేషియా దేశాల నుండి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దిగుమతి చేసుకుంటున్నాం. ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ఎకరానికి 52,000 రాయితీనిచ్చి ప్రోత్సహిస్తోంది. దీని ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదాతో పాటు వంట నూనె కొరతను అధిగమించడం పామాయిల్ సాగు పెంచే ముఖ్య ఉద్దేశం. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, మిరప వంటి పంటలకు బదులుగా పంట మార్పిడి ద్వారా రైతులకు ఆయిల్ పామ్, మల్బరీ, కూరగాయలు, బొప్పాయి, ఉల్లి, జామ, నిమ్మ, పూల వంటి పంటలు సాగు చేస్తూ ఎకరానికి 2 లక్షలకు పైన ఆదాయాన్ని పొందుతున్నారు. పంట మార్పిడి మిషన్ వైవిధ్యం కార్యక్రమం ద్వారా పంట మార్పిడిపై పలు అవగాహన కార్యక్రమాలు, విజ్ఞాన యాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యాన శాఖ ఆయిల్ పామ్, పండ్ల తోటలు, బిందు సేద్యం, కూరగాయల సాగు, మల్బరీ సాగు వంటి పథకాలను 5,935 ఎకరాల భౌతికంగా 1,377 ఆర్థిక లక్ష్యాలతో పథకాలను అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 5,935 ఎకరాలలో రైతులను గుర్తించి ప్లాంటేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా క్షేత్రస్థాయిలో నిర్వహించడం జరుగుతోంది. జిల్లాలో ప్రప్రమాదంగా తక్కువ నీటితో పండే మార్కెట్ డిమాండ్ ఉన్న నిమ్మగడ్డి సాగును పైలట్ ప్రాజెక్టుగా కొత్తగూడ, గంగారం మండలాలలో స్వయం సహాయక సంఘాల ద్వారా 25 ఎకరాలలో సాగు చేయుటకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఇది బహువార్షిక పంట. ఈ పంట నుండి తీసిన లెమన్ గ్రాస్ నూనెను సుగంధ తైలంగా, ఆయుర్వేదంలో, సౌందర్య సాధనాలలో, దోమల నివారణలో, హెర్బల్ టీగా మొదలైన గృహ అవసరాలకు నిత్యం వాడుతూ ఉంటారు. ఈ పంటకు మార్కెటింగ్, బైబ్యాక్ సౌకర్యం కూడా కలదు. ఈ నిమ్మగడ్డి సాగు నుండి 1 ఎకరానికి 1,00,000 నుండి 2 లక్షల ఆదాయం పొందవచ్చు. పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ కార్డు లేని కుటుంబాలకు కొత్త ఆహార భద్రతా కార్డులు జారీ చేయబడుతున్నాయి. 558 చౌక ధరల దుకాణాలు ద్వారా 2,62,000 ఆహార భద్రతా కార్డులకు 16,793 అంత్యోదయ ఆహార భద్రతా కార్డుదారులకు మరియు 3 నెలలకు సంబంధించి 15,769 టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కొత్త కార్డులు మంజూరు చేయడం మరియు పాత కార్డు నందు వ్యక్తుల పేర్లను నమోదు చేయడం జరిగింది. ఇట్టి ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు జిల్లా నందు 41,424 కొత్త కార్డులు మరియు 50,935 మెంబర్ అడిషన్ కార్డులు
మంజూరు చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 1,25,649 లబ్ధిదారులను గుర్తించి ఫిబ్రవరి నెల 2024 నుండి వారికి లబ్ధి చేకూరే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. 2026 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, భద్రత మరియు సౌలభ్యం కల్పించబడుతుంది. ఈ కార్డులో ప్రత్యేకమైన భద్రతా అంశాలు జోడించడం వలన కార్డు ప్రామాణికతను ధృవీకరించడంతో పాటు నకిలీ, డూప్లికేట్ కార్డుల తయారీని అరికట్టవచ్చు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థలో అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. జిల్లాలో 2,78,379 మంది రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డు అందించడం జరుగుతుంది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో ఆసరా పింఛన్ల కింద 1,03,529 మందికి ప్రతి నెల 27 కోట్ల రూపాయల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 42,698, దివ్యాంగులు 14,446, వితంతువులు 39,716, చేనేత కార్మికులు 358, గీత కార్మికులు 2,792, బోధకాలు 371, బీడీ కార్మికులు 14 మంది, ఒంటరి మహిళలు 2,948, డయాలసిస్ పేషెంట్లు 166 మంది పెన్షన్లు పొందుతూనే ఉన్నారు. అలాగే జిల్లాలో 7,960 నూతన పెన్షన్ల కొరకు దరఖాస్తులు రాగా అట్టి వాటిని పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్లు కూడా మంజూరు చేయబోతున్నాం. బ్యాంకు లింకేజీ 2026-27 సంవత్సరానికి గాను 13,502 స్వయం సహాయక సంఘాలకు 497 కోట్ల రూపాయలు లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. 1,643 స్వయం సహాయక సంఘాలకు 145 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. స్త్రీనిధి 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను 60 కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ లక్ష్యంగా కాగా 14 కోట్ల రూపాయలు 498 సంఘాలలో 1,326 సభ్యులకు రుణాల పంపిణీ చేయడం జరిగింది. గ్రామ మహిళా సంఘాలకు నూతన భవనములు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలోని 668 గ్రామ సంఘాలకు గాను ఇంతవరకు 4 దశలలో 380 భవనములు మంజూరు అయినవి. అందులో 2 పూర్తి అయినవి, ఇంకా 264 పురోగతిలో ఉన్నవి. మండల సమాఖ్యలకు ధాన్యపు నిల్వ గోదాముల కొరకు 7 భవనాలు మంజూరు చేయడం జరిగింది. స్నేహ కిషోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులు మరియు నూతన సంఘాల ఏర్పాటు. జిల్లాలో స్నేహ కిషోర బాలికల సంఘాలు 790, దివ్యాంగుల సంఘాలు 549, వృద్ధుల సంఘాలు 520 మరియు నూతన మహిళా సంఘాలు 632 ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 26-27 విద్యా సంవత్సరానికి ప్రస్తుతానికి 165 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ టైలర్స్లతో మొత్తంగా 10,885 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కుట్టించి ఇవ్వడం జరిగింది. విబి జీరామ్జీ జిల్లాలో 1,32,000 కుటుంబాలలోని 2,33,000 మంది కూలీలకు జాబ్ కార్డులు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. 26-27 ఆర్థిక సంవత్సరములలో నేటి వరకు 28 లక్షల పని దినాలు పూర్తి చేసుకొని 88 కోట్ల 75 లక్షల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది. వన మహోత్సవంలో భాగంగా 26-27 ఆర్థిక సంవత్సరాలలో 32 లక్షలు నాటుటకు లక్ష్యంగా ఉండగా ఇప్పటికీ 19 లక్షల మొక్కలు నాటడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లాలో వ్యక్తిగత మురుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేసుకున్న 1924 లబ్ధిదారులకు 2,25 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణాలు 92 పూర్తి అయినవి. ఇట్టి పనులకు 54 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా
బ్యాంక్ లింకేజీ 26-27 సంవత్సరానికి 92 స్వయం సహాయక సంఘాలకు 13,63,00,000 రూపాయలు రుణాలు పంపిణీ చేయడం జరిగింది. స్త్రీ నిధి ద్వారా 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను 133 సంఘాలకు 4,10,00,000 రూపాయలు రుణాలు పంపిణీ చేయడం జరిగింది. పిఎం స్వానిధి వీధి విక్రయదారులకు 3 విడతలకు గాను 14,332 మందికి 25,40,00,000 రూపాయలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వ గురుకులాలు మరియు ప్రభుత్వ వసతి గృహముల ద్వారా జిల్లాలో 126 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ గురుకులాలు మరియు ప్రభుత్వ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడానికి గాను 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలను సుమారు 200% వరకు పెంచి నూతన డయట్ మెనూ అమలు చేయడం జరుగుతుంది. అన్ని గురుకులాలకు సంబంధించి 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుంది. జిల్లా షెడ్యూల్ కులముల సేవా సహకార అభివృద్ధి సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకి ఆర్థిక సహాయం అందించి వారి ఆర్థిక పురోగతికి కృషి చేయుటకు 4 రకముల పథకాల ద్వారా 4,24,00,000 రూపాయలు లక్ష్యంతో 202 మందికి లబ్ధి చేకూర్చేందుకు లక్ష్యాన్ని పెట్టుకుంది. అట్టి 202 యూనిట్లకు గాను మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఆధ్వర్యంలో 117 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరీకి కూడా సిద్ధంగా ఉన్నాయి. మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమం శాఖ ద్వారా జిల్లాలో మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 5 ICDS ప్రాజెక్టుల పరిధిలో 1,437 మెయిన్ అంగన్వాడీ కేంద్రములు నిర్వహించబడుతున్నాయి. ఈ కేంద్రాల ద్వారా గర్భవతులు, బాలింతలు, 6 నెలల నుండి 6 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పోషకాహారాన్ని అందించబడుతోంది. దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ, దివ్యాంగులకు రెట్రోఫిటెడ్ మోటార్స్ వెహికల్స్, బ్యాటరీ వీల్ చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ, ట్రై సైకిల్, ల్యాప్టాప్లు, ట్యాబులు, స్మార్ట్ ఫోన్లు వంటి సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. డే కేర్ సెంటర్, పట్టణంలోని వయోవృద్ధుల సౌకర్యార్థం డే కేర్ సెంటర్ని ప్రారంభించి సేవలను కొనసాగించడం జరుగుతోంది. పశు వైద్య పశు సంవర్ధక శాఖ ద్వారా జిల్లాలోని పాడి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు కార్యక్రమం సంవత్సరంలో 2 పర్యాయాలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో 1,36,000 పశువులకు గాలికుంట టీకాలు వేయడం జరిగింది. అదేవిధంగా గొర్రెలు మరియు మేకలలో వ్యాక్సినేషన్ 5 లక్షల జీవాలకు బ్లూ టంగ్ వ్యాధి టీకాల కార్యక్రమాన్ని 1,79,000 గొర్రెలకు టీకాలు ఇప్పటికే వేయడం జరిగింది. జాతీయ కృత్రిమ గర్భోత్పత్తి పథకం ద్వారా ఈ సంవత్సరం 26 నుండి జూలై 26 వరకు 3,683 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం జరిగింది. మత్స్య శాఖ ద్వారా ఉచిత చేప పిల్లల సరఫరా 25-26 ఆర్థిక సంవత్సరం గాను 100% రాయితీపై 1,229 చెరువులలో 5 కోట్ల రూపాయల విలువగల 4 కోట్ల చేప పిల్లల్ని ఆయా ప్రజాప్రతినిధుల సమక్షంలో చెరువులలో విడుదల చేయడం జరిగింది. జిల్లా పంచాయతీ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం, పచ్చదనం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో భాగంగా గ్రామాల అభివృద్ధి కొరకు ప్రతిరోజు అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రతిరోజు అన్ని గ్రామ పంచాయతీలలో మురుగు కాలువలు మరియు వివిధ ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచడం జరుగుతుంది. భాగంగా 13,283 మొక్కలు నాటడం జరిగింది. రక్షిత మంచినీటి సరఫరాలలో భాగంగా 1,643 మంచినీటి వనరులను శుభ్రపరచడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీలు గ్రామాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులు 22 కోట్ల రూపాయలు మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది. ఘన వ్యర్థాల నివారణ సాలిడ్ మేనేజ్మెంట్ నియమాలు 2026. దీని ప్రకారం వ్యర్థాలను అవి ఉత్పన్నమయ్యే చోటనే తడి, పొడి, శానిటరీ వ్యర్థాలు మరియు ప్రత్యేక శ్రద్ధ
అవసరమైన గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలను 4 రకాలుగా వేరు చేస్తూ అన్ని గ్రామ పంచాయతీలలో అమలు చేయడం జరుగుతోంది. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించడంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ సభలలో గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలను సమర్థవంతంగా తయారీకి నిర్ణయాలు చేసుకోవడం జరుగుతోంది. సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక ఇది ప్రజల భాగస్వామ్యంతో రూపొందించబడుతూ వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమన్వయంతో గ్రామాభివృద్ధిని సాధించడం ప్రధాన లక్ష్యంగా గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పైలట్గా 3 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి డేటాను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతోంది. రహదారులు మరియు భవన శాఖ ద్వారా జిల్లాలో మొత్తం రహదారుల పొడవు 833 కిలోమీటర్లకు గాను 1352 కోట్ల రూపాయల అంచనా విలువతో 440 కిలోమీటర్ల పనులను మంజూరు చేసినాము. జిల్లాలో ప్రభుత్వ వైద్యశాల ఫేజ్ 2 186 కోట్ల రూపాయలతో మంజూరు అయినది మరియు అట్టి పని తుది దశలో ఉంది. ఆర్ఓబి నిర్మాణంలో భాగంగా గార్లలో 80 కోట్ల రూపాయలతో పని మంజూరు అయి దాని నిర్మాణం కూడా తుది దశలో తీసుకొచ్చాము. జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా వివిధ పద్ధతుల కింద జిల్లాలో 1915 పనులు చేపట్టి సుమారు 142 కోట్ల 22 లక్షల రూపాయల విలువైన పనులను విజయవంతంగా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా 18 మండలాల్లోని నీటి సరఫరా చేయడం జరుగుతుంది. 2048 సంవత్సరం నాటికి 2.4 టీఎంసీల నీటి సరఫరా అంచనాలతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా ప్రస్తుతం రోజువారీ 150 మిలియన్ లీటర్ల నీటి సరఫరా కొనసాగుతున్నాయి. మిషన్ భగీరథ ఇంట్రా ద్వారా జిల్లాలోని 1320 గ్రామాలకు గాను 1316 గ్రామాలకు త్రాగునీరు అందిస్తున్నాము. 1477 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించడం జరిగింది. నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ద్వారా జిల్లాలో నీటిపారుదల శాఖ పరిధిలో మొత్తం చెరువులు మరియు చెక్ డ్యాములు 1990 ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 2,05,000 ఎకరాలు ఆయకట్టు సాగులో ఉన్నాయి మరియు 18 ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిఫ్ట్ స్కీమ్ల ద్వారా 8,183 ఎకరాలు సాగులో ఉన్నాయి. గీత కార్మికులు జిల్లాలో తాటి చెట్టు మీద నుండి పడిపోయి మరణించిన లేదా గాయపడ్డ 10 మంది గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా కింద మొత్తం 30,40,000 రూపాయలు, ప్రమాదవశాత్తు చనిపోయిన 6 గీత కార్మికులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున 30 లక్షల రూపాయలు, తాత్కాలికంగా అంగవైకల్యం పొందిన వారికి 4 ఒక్కొక్కరికి 10,000 చొప్పున 40,000 రూపాయలు అందజేయడం జరిగింది. వన మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు 2,88,000 ఈత మొక్కలను, 50,000 ఖర్జూరపు మొక్కలను నాటడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిరోధకంపై యువతలో విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. జిల్లా ప్రజా పరిషత్ ద్వారా మొత్తం 49 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఇట్టి అభివృద్ధి పనులకు గాను కేంద్ర రాష్ట్ర నిధులు 68 లక్షల రూపాయలు ఖర్చు కాగా 15వ ఆర్థిక సంఘం యందు హెల్త్ సెక్టార్ పనులకు 4,29 లక్షల రూపాయలు విడుదల కాగా 1,81 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మున్సిపాలిటీలలో జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు మొత్తం 190 కోట్ల రూపాయలు నిధులు మన ప్రభుత్వం మంజూరు చేసినారు. ఇట్టి నిధులు నుండి 107 పనులు ప్రతిపాదించి పరిపాలనాపరమైన మంజూరులు, అదేవిధంగా సాంకేతిక అనుమతి ఇప్పటికే పొందినాయి. ఇట్టి నిధుల నుండి వివిధ పనులు చేపట్టబడుతున్నాయి. అమృత్ 2 కింద అభివృద్ధి పనిని చేపట్ట కొరకు 34 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేపట్ట జరుగుతుంది. అట్టి పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి. విద్యుత్ శాఖ ద్వారా జిల్లాలో వ్యవసాయానికి మరియు మిగతా అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఈ పథకంతో ఇప్పటి వరకు 1,16,464 కుటుంబాలకు
సబ్సిడీ రూపంలో 88,70,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 97,850 మంది రైతులకు సబ్సిడీ రూపంలో 1945,93,00,000 రూపాయలు రైతులకు లబ్ధి చేకూరింది. అటవీ శాఖ ద్వారా జిల్లాలోని 3,43,000 ఎకరాల అటవీ భూమిని పరిరక్షిస్తూ హరితహారంలో 43,51,000 మొక్కల లక్ష్యానికి గాను ఇప్పటికీ 26,11,000 మొక్కలు నాటడం జరిగింది. అలాగే 120 హెక్టార్లలో ప్రత్యేక తోటల పెంపకం చేపట్టడం జరిగింది. జమాన్లపల్లి, మహబూబాద్ అర్బన్ పార్కులలో వాచ్ టవర్లు, గెజిబోల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. గుంజేడు ముసలమ్మ దేవాలయం, భీముని పాదం జలపాతం వద్ద ఈకో టూరిజం సౌకర్యాలు విస్తరించడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ 5 టవర్లు, అదేవిధంగా 4 ఫైబర్ గ్రిడ్ టవర్లు, మరి రోడ్ల అభివృద్ధి పనులకు వేగంగా అటవీ అనుమతులు మంజూరు చేయడం జరిగింది. వన్యప్రాణుల రక్షణ చర్యల్లో భాగంగా 351 కిలోల బరువు గల ఉచ్చులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాం. జిల్లా సహకార శాఖ ద్వారా వ్యవసాయ డ్రోన్లు రైతుల వ్యవసాయ అవసరాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొస్తూ జిల్లాలోని పిఎస్సిఎస్, ధనసరి, నెల్లుకుదురు, గార్ల, మరిపేడ, నర్సింహులపేట, మహబూబాబాద్, తొర్రూరు, మన్నెగూడెం, గూడూరు, పగుళ్లపల్లి మొదలగు 10 సంఘాలకు పంటలకు పురుగు మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లను కొనుగోలు చేసి రైతులకు ఇప్పటికే అందించాం. కిసాన్ సమృద్ధి కేంద్రాలు జిల్లాలోని 18 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘముల పరిధిలో రైతులకు వ్యవసాయ ఉపకరణాలు, ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు మొదలగు అందజేయు నిమిత్తమై 59 కిసాన్ సమృద్ధి కేంద్రాలను కూడా చేయడం జరిగింది. మార్క్ఫెడ్ ద్వారా జిల్లాలో రికార్డు స్థాయిలో ఈ రబీ యాసంగి సీజన్లో 20 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తద్వారా 16,973 మంది రైతుల వద్ద 87,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసి 208,85,00,000 విలువ గల మొక్కజొన్నలను ఇప్పటికే సేకరణ చేయడం జరిగింది. ఎరువులు మరియు పురుగుల మందులు జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘములు పరిధిలో రైతుల సౌకర్యార్థమై 67 కేంద్రములను ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకి ఈ పంట కాలంలో 61,682 మెట్రిక్ టన్నుల విలువ గల 37.25 కోట్ల వివిధ రకాల ఎరువులను, పురుగుల మందులను రైతులకు అందజేయడం జరిగింది. జిల్లా మార్కెటింగ్ శాఖ ద్వారా జిల్లాలో కేసముద్రం, మహబూబాబాద్, తొర్రూరు ప్రధాన మార్కెట్లలో తో పాటు డోర్నకల్, నెల్లుకుదురు, మలిపడ సబ్ మార్కెట్ యార్డులు ఉన్నాయి. రైతు భరోసా, రైతు బీమా, ఇనాం పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 25 గోదాములు 32,400 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలవు. యువజన మరియు క్రీడల శాఖ ద్వారా 2025 సీఎం కప్ జిల్లాలో స్థాయిలో విజయవంతంగా నిర్వహించి 30 ఈవెంట్లకు రాష్ట్ర ఎంపికలకు ఆటగాళ్లను పంపడం జరిగింది. అందులో కరాటే, టైక్వాండో విభాగాల్లో బంగారు, వెండి, కాంస్య పథకాలు సాధించడం జరిగింది. 2026 ఫిబ్రవరి నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలకు గాను జిల్లా నుండి 10 మంది బాలురు, 10 మంది బాలికలను పంపిగా 2 బాలికలు రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ పొందడం జరిగింది. జిల్లా ఉపాధి మరియు శిక్షణ ద్వారా 2026 సంవత్సరంలో 14 జాబ్ మేళాలు నిర్వహించి 110 మంది నిరుద్యోగ యువతకు ప్రైవేట్ సంస్థలలో ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగింది. తెలంగాణ ఓవర్సీస్ మూన్ పవర్ కంపెనీ టామ్కామ్ ద్వారా విదేశీ ఉద్యోగ నియామక ప్రక్రియ సులభతరం చేయుటకు జిల్లా నిరుద్యోగులకు గల్ఫ్ దేశాలతో పాటు జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ లాంటి దేశాలలో ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతుంది. జిల్లాలోని వివిధ పారిశ్రామిక సంస్థలను, కళాశాలలను సందర్శించి అక్కడి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కెరీర్ గైడెన్స్లో భాగంగా 10వ తరగతి తర్వాత తీసుకోవాల్సిన వివిధ రకాల కోర్సుల వివరాలు, వృత్తి విద్యా కోర్సుల వివరాలు,
నైతిక విలువలు, భవిష్యత్ ప్రణాళికల గురించి వారికి అవగాహన కల్పించడం జరిగింది. టీజీఆర్టీసీ సంస్థ ద్వారా జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా డిసెంబర్ 2023 నుండి జూలై 2026 వరకు మహబూబాద్ మరియు తొర్రూరు బస్సు డిపోలలో 4,57,00,000 మంది మహిళలు ప్రయాణం చేయగా 236,60,79,000 రూపాయలు మహిళలు ఆదా చేసుకున్నారు. అగ్నిమాపక శాఖ ద్వారా జిల్లాలో మహబూబాద్, డోర్నకల్, మరిపెడ, కేసముద్రం వద్ద అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. డోర్నకల్ అగ్నిమాపక కేంద్రం శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 1 ఎకరం భూమి కేటాయించడం జరిగింది. 2 కోట్ల రూపాయల నిధులను కూడా ప్రభుత్వం ఆమోదించింది. డోర్నకల్ అగ్నిమాపక కేంద్రం శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. అమ్మపాలెం నందు నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. 2025 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మొత్తంగా ఈ శాఖ 150 అగ్ని ప్రమాదాలను అరికట్టి 6,55,00,000 రూపాయల ప్రజాధనాన్ని రక్షించడం జరిగింది. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో టీజీ ఐపాస్ ద్వారా 25 పరిశ్రమలకు 42 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనుమతులు మంజూరై 236 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. టీ ప్రైడ్ పథకం కింద షెడ్యూల్ కులములు, షెడ్యూల్ తెగలు చెందిన పారిశ్రామికవేత్తలకు 79 యూనిట్లకు 4 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేయడం జరిగింది. అలాగే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ ద్వారా యువతకు ఉచితంగా ఉపాధి అవకాశాలు అందించబడుతున్నాయి. జిల్లా పోలీస్ యంత్రాంగం ద్వారా గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి విక్రేతలు, రవాణాదారులు మరియు వినియోగదారులపై నిరంతర నిఘా కొనసాగించబడుతున్నది. ప్రజల భద్రత, యువత సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంది. సైబర్ భద్రతలో భాగంగా సురక్షక తిరంగా ద్వారా డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. ఆపరేషన్ ముస్కాన్ 12 ద్వారా 40 మంది పిల్లలను రక్షించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో భాగంగా గంజాయి, మాదక ద్రవ్యాలపై జీరో టాలరెన్స్ విధానంతో కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. యువతకు చేయూతనందించడం కోసం ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ కూడా అందించడం జరుగుతోంది. గ్రామ స్థాయి పోలీసింగ్ వ్యవస్థ ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రి వేళల్లో గస్తీ ద్వారా గ్రామాలు, పట్టణాల్లో భద్రతను పటిష్టం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల భద్రతను బలోపేతం చేస్తూ పిల్లల రక్షణ, యువతకు మార్గదర్శకత్వం, సైబర్ నేర మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ, గ్రామ స్థాయిలో పోలీసింగ్ పటిష్టం చేయడం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తూ ఉంది. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తూ భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, జిల్లా ప్రజలకు, ముఖ్యంగా యువతకి, ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. సుదీర్ఘంగా ప్రభుత్వం ద్వారా ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను, విషయాలను అన్నింటినీ కూడా శ్రీ న్యూస్ మీ న్యూస్.